అందరికీ నమస్కారం అండి. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్లోకి స్వాగతం. యశోద కైలాస్ పులగుర్తి గారు రచించిన కథ సెద తీరిన మనసు ఈరోజు మీకు చదివి వినిపించబోతున్నాను. హడావడిగా ఆఫీసు మెట్లెక్కి లోపలికి అడుగు పెడుతూ పక్క క్యాబిన్లోకి తొంగి చూశాను. తన్మయ్ అప్పటికే వచ్చి దీక్షగా న్యూస్ పేపరు చూస్తుంది. మనసు అసూయతో రగిలింది నాకు. అసలు తన్మయ్ అంటే నాకు ఇష్టం లేకపోవడానికి ఉండే 1,00,000 కారణాలు ఇదే అన్నిటికంటే ముఖ్యమైనదేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్లోకి 9 గంటల కల్లా రావటమే కాదు, రాగానే కబుర్లు కాఫీలతో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా పనిలో పడుతుంది. ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందీ న్యూస్ పేపర్లో బిజినెస్కు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకుంటుంది. ఆమెకున్న న్యూస్ పేపర్ నాలెడ్జ్కి మరెవరికి లేదని చెప్పవచ్చు. ఎక్కడ ఏ విషయం గురించి చర్చ వచ్చినా తన కూడా పాల్గొని చక్కని సమాచారాన్ని అందిస్తుంది. మనకంటే తెలివి తక్కువ వాళ్ళని, నీచులను క్షమించి స్నేహం చేయగలుగుతాం, కానీ మనకంటే తెలివైన వాళ్ళని, మనకంటే సీనియర్గా కష్టపడి పని చేసే వాళ్ళని ప్రేమించగలగడం, స్నేహం చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. మరందుకే తన్మయ్ అంటే ఒక రకమైన అసహనం నాకు. ఈ విషయంలో నా ఆలోచనలు, నా ఊహలు తప్పు అని అనుకోకుండా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాననుకుంటూ నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటానన్నమాట. అసలు ఆ మాటకొస్తే ఆమె పేరు దగ్గర నుంచే తనంటే నాకిష్టం ఉండదు. తన్మయ్ ఎంత అందమైన పేరు! నా పేరు భాగ్యవతి. నేను పుట్టినప్పుడు మా వాళ్లకు ఇంతకంటే గొప్ప పేరు దొరకలేదేమో, లేక భాగ్యవతి అని పెడితే భాగ్యాలని తెచ్చిపెడుతుందని అనుకున్నారేమో. నేను భాగ్యాన్ని తెచ్చానో లేదో కానీ నా పేరు ఎంత పాతగా మోటుగా ఉందో అని అనుకునే క్షణం కూడా లేదు. ఎంత చెత్త పేరు నాది! పైగా మా ఆయన ఎంతో ముద్దుగా భాగ్య అంటూ పిలుస్తుంటే నా పేరు మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఈ ఒక్క పేరే కాదు, అన్ని విషయాల్లోనూ నేను తన్మయ్ కంటే తక్కువే. నేను ఒక యూడీసీ గ్రేడ్లో చేరి మెల్లిగా కష్టపడి ప్రమోషన్లు సంపాదించి ఆఫీసర్నైతే, తనేమో చిన్న వయసులోనే పెద్ద చదువులు చదివి డైరెక్ట్ రిక్వైర్మెంట్లో నాకంటే పెద్ద క్యాడర్లో చేరింది. ఎంతో తెలివైనది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తన్మయ్కి. చిన్నప్పటి నుండి కాన్వెంట్లలో చదివిందంట. అది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ బాగా తెలిసిన అమ్మాయి. పెద్ద పెద్ద టెండర్లు అవి సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని పనిని చాలా సింప్లిఫై చేసేసుకుంటూ అనుకున్న టైంలో టెండర్లు సబ్మిట్ చేయడంతో పాటు పని విషయంలో తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండే తన్మయ్ అంటే అందరికీ అభిమానం. మాది మార్కెటింగ్ విభాగం. కస్టమర్స్తో పెద్ద పెద్ద ప్రాజెక్టు తాలూకు అనేక విషయాలను, ఆర్డర్స్, నెగోషియేషన్స్లను చాలా బాగా చేస్తుంది తన్మయ్. మా డీజీఎం గారే ప్రతి విషయానికి తన్మయ్నే సంప్రదించడం, ఆవిడ్నే సలహా అడగడంతో అందరికీ ఆమె తలలో నాలుకలాగా అయిపోయింది. తాను వచ్చిన కొద్ది కాలానికే పెళ్ళైన అమ్మాయే తను. ఇంకా పిల్లలు, బాద్రబందీలు లేకపోవడంతో అందరికంటే ముందే చక్కగా నీట్గా డ్రెస్ చేసుకొని ఆఫీస్కు వస్తుంది. ఎంత పని చేసినా అలసట అన్నది కనిపించనీయకుండా ఎల్లవేళలా చిరునవ్వుతో ఉండే తన్మయ్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నేనేమో నా 2 పిల్లల్ని సవరించి ఇంటిలిపాదికి అన్నీ అమర్చిపెట్టి ఆదరబాదరగా బస్సులెక్కి దిగి రొప్పుకుంటూ రోజుకుంటూ చెమట కార్చుకుంటూ వస్తాను. ఆఫీస్లోకి అడుగు పెడుతూ నా చీరకేసి చూసుకుంటూ పొద్దుట వస్తూ చక్కని ఇస్త్రీ చీర కట్టుకున్న ఆఫీస్కు చేరేసరికి ఏమిటో నలిగిపోయినట్లుగా, పాతగా, ఏమిటి ఈ చీర కట్టుకున్నానంత అసమానంగా కోపం, దుఃఖం కలుగుతాయి. వెంటనే తన్మయ్ కట్టుకున్న చీరకేసి చూడటం, ఎంత చక్కని చీర కట్టుకుంది, ఎంత బావుందో కదా, ఫ్రెష్గా, అందంగా అనుకోవడం మామూలైపోయింది. సాయంత్రాలు అంతే. ఏదైనా పని ఉంటే ఆగిపోతుంది. ప్రొడక్షన్స్ టైంలోనే కాకుండా అర్జెంట్ పనులుంటే
ఆఫీస్ అయ్యాక కూడా కూర్చొని పని చేసుకుంటుంది. నాకేమో సాయంత్రం 5 అయితే చాలు, ఇంటికెళ్ళకపోతే కొంపలంటుకున్నంత టెన్షన్. కానీ ఈ మధ్య నేను తన్మయ్ని గమనిస్తూ అప్పుడప్పుడు టెక్నికల్ జర్నల్స్ చదవడం, సిస్టంలో నా సర్వే రిపోర్టర్ని తయారు చేసుకోవడం, కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం మొదలుపెట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి స్ఫూర్తి తన్మయ్ అని చెప్పడానికి నా అహం అడ్డు వస్తుంది. నేను కష్టపడుతున్న దానికి తన్మయ్కి క్రెడిట్ ఇవ్వడం నాకిష్టం లేదు. ఆమెను చూస్తుంటే నాకు చెప్పలేని అసహనం కలుగుతుంది. ఈ అమ్మాయిలో ఏమీ బలహీనతలు లేవా అనుకుంటూ ఆమెలో బలహీనతలను వెతకటమే నా పనిగా పెట్టుకుంటూ ఎప్పుడూ ఆమెని గమనించడం ప్రారంభించాను. ఆ రోజు ఆఫీస్కి రాగానే మా డీసీఎం ఆయన క్యాబిన్లోకి వెంటనే రమ్మని నాకు మెసేజ్ చేశారు. నేను ఆయన క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికీ తన్మయ్ కూడా ఆయన ఎదురుగా కూర్చొని ఉంది. ఇద్దరూ ఏదో చర్చించుకుంటున్నారు. నన్ను చూడగానే తన్మయ్ చిరునవ్వు నవ్వింది. బదులుగా నా పెదవులు బిగుసుకున్నాయి. చూడండి భాగ్యవతి, మనకు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్డర్ వచ్చింది కదా, ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్స్ మీకే అసైన్ చేస్తున్నాను. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. సకాలంలో పూర్తి చేస్తే మార్కెట్లో మన కంపెనీ ఇమేజ్ పెరగడమే కాకుండా దీన్ని ఆధారంగా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే తన్మయ్ గారిని సంప్రదించండి అని చెప్పడంతో నాలో అసహనం ఇంకా ఎక్కువయింది. తప్పదు, ఒక్కొక్కసారి దేవుడు కూడా పరీక్ష అన్నట్లు మనకు ఇష్టం లేని విషయాలే జరుగుతాయి. ఓకే సార్ అని చెప్పి ఆయన ఇచ్చిన ఫైల్స్ను తీసుకొని నా సీట్కు వచ్చేశాను. నేను సీట్లో కూర్చున్న 10 నిమిషాలకు తన్మయ్ నుండి మెయిల్. ఇక ఈవిడ గారు క్షణం కూడా ఊపిరి తీసుకొనివ్వదనుకుంటూ మెయిల్ చదివేశాను. దాని సారాంశం, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి ప్రతి బుధవారం, శనివారం సాయంత్రం 4 గంటలకు తన క్యాబిన్కి రమ్మనమని. ఓకే చెయ్యాలి, చేసేశాను. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇంటికి బయలుదేరబోతుండగా ఇంట్లో కూరగాయలు లేవని గుర్తుకొచ్చి ఆఫీస్కి దగ్గరలో ఉన్న రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను. లోనికి వెళ్ళి కాయగూరలు చూస్తుంటే పక్క నుండి హాయ్ భాగ్యవతి గారు అని వినిపించి తల ఎత్తి చూస్తే తన్మయ్ చిరునవ్వు నవ్వుతూ, అమ్మ తల్లి, ఇక్కడ కూడా నువ్వేనా అని మనసులో అనుకుంటూ పైకి చిరునవ్వు నవ్వాను. నాకు తెలుసు అది నా మనసు నుండి రాలేదని. అయిపోయిందా మీ షాపింగ్ అనగానే అయిపోయిందని చెప్పేశాను. తన షాపింగ్ కూడా అయిపోయిందని చెప్పింది. ఇద్దరం కౌంటర్లో బిల్ పే చేసి బయటకు వచ్చేశాం. వెంటనే తన్మయ్, భాగ్యవతి గారు, మా ఇంటికి వెళ్దాం రాకూడదు? ఇక్కడి నుండి 10 నిమిషాలు డ్రైవ్, ప్లీజ్ కాసేపు కూర్చొని కాఫీ తాగి వెళ్దురుగాని అంటూ ఆహ్వానించింది. మరోసారి వస్తానని చెప్పబోయేనంతలో మీరు వస్తున్నారు కదా అంతే అని మరో మాటకు ఆస్కారమియ్యకుండా కార్ పార్కింగ్కి దారితీసింది. కారులో వాళ్ళింటికి వెళ్ళాం. పోర్టికోల్లో కారు ఆగగానే ఒక 5 ఏళ్ల పాప అత్తా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన్మయ్ని తన చేతులతో చుట్టేయడం, తన్మయ్ ఆ పాప బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ, ఏయ్ పూజ, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ నా ఆఫీస్ ఫ్రెండ్ భాగ్యవతి అని చెప్పగానే ఆ పాప నమస్తే ఆంటీ అని నన్ను విష్ చెయ్యడం ఎంతో ముద్దుగా అనిపించింది. ఆ పాప ఎంత ముద్దుగా ఉంది, డాల్లాగా అని అనుకోకుండా ఉండలేకపోయాను. లోపలకు వెళ్ళాం. ఇల్లు ఎంతో పొద్దికగా నీటుగా ఉంది, తన్మయ్లాగే. హాల్లో ఒక ముసలావిడ, ముసలాయన ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తూ మమ్మల్ని చూడగానే ఆఫ్ చేసేశారు. వాళ్లను నాకు పరిచయం చేస్తూ తన్మయ్ మా అత్తయ్య మామయ్య అని చెప్పి నన్ను కూడా వారికి పరిచయం చేసి, కూర్చోండి భాగ్యవతి, ఇప్పుడే వస్తానని లోనికి వెళ్ళింది. వాళ్ళ అత్తగారు మాట్లాడసాగారు. తన్మయ్ తమ కోడలని, వారి అబ్బాయి ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్ళాడని, అందర్నీ విడిచి వెళ్ళాలంటే తన్మయ్యే నచ్చజెప్పి పంపిందని, ఆ పాప తమ మనవరాలని, కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారని, తన్మయ్ తనని కన్న తల్లిదండ్రులాగా ఆ పాపని
కన్న కూతురులాగా చూసుకుంటుందని చెప్పారు. ఈ లోపల తన్మయ్ ఒక ట్రేలో కాఫీ కప్పులు, స్నాక్స్తో వచ్చింది. కాఫీ అందరికీ ఇచ్చి సోఫాలో నా పక్కనే కూర్చొని, అత్తగారు, మామగారిని మందులు టైంకి వేసుకున్నారా? లంచ్ టైంకి తిన్నారా? అని వివరంగా శ్రద్ధగా అడిగి తెలుసుకుంది. వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఏం చేశారో వంతులు వేసుకుంటూ మరీ చెప్పడం ఎంతో ముచ్చటగా అనిపించింది. ఈ లోపల అత్తా అంటూ ఆ పాప తన్మయ్ ఒడిలోకి చేరడం, తన్మయ్ ఆ పాప జుట్టు సవరిస్తూ స్కూల్ హోంవర్క్ చేసుకున్నావా పూజ అని అడుగుతూనే ఒకవైపు అత్తగారు మామగారితో మాట్లాడటం చూస్తుంటే తన్మయ్కి ప్రతి విషయం పట్ల ఎంత శ్రద్ధ, ఓపిక అనుకోకుండా ఉండలేకపోయాను. ఆఫీస్లోనూ అంతే. ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఎవరైనా వస్తే వారికి సంబంధించిన పని గురించి కూడా చర్చిస్తుంది. ఈ అమ్మాయికి విసుగంటే తెలియదా అని క్షణం సేపు విస్తుపోయాను. కాసేపు కూర్చొని బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశాను. మర్నాడు ఆఫీస్లో 11 గంటలకు క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ తాగాలనిపించింది. తన్మయ్ క్యాబిన్ వైపు చూశాను. సిస్టంలో ఏదో టైప్ చేస్తుంది. తనని కూడా పిలుద్దామని మెసేజ్ పెట్టాను. కాఫీ తాగుదాం వస్తారా అని. ఓ యా అంటూ సీట్లోంచి లేచింది. ఇద్దరం క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చుకొని టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నాం. ఏవో ఆఫీస్ విషయాలు కాసేపు మాట్లాడుకున్నాం. తరువాత నేనే తన్మయ్ భర్త గురించి అడిగాను. ఓ, మా అత్తయ్య మీకు చెప్పేశారా అంటూ, అవును భాగ్యవతి, యుఎస్ ప్రాజెక్ట్కు వెళ్ళనన్నారు ముందు. నువ్వు ఒక్కదానివే అన్ని చూసుకోవాలి, వెళ్ళనని చెప్పేస్తానన్నారు. నేనే ప్రోత్సహించాను. 2 సంవత్సరాలు ఎంతలో గడుస్తాయని, అప్పుడే వెళ్ళి 10 నెలలు దాటిపోయాయి అని చెప్పింది. తర్వాత తన ఆడపడుచు కూతురు చిలిపి మాటల గురించి చెప్పింది. కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోతే అత్తగారు మామగారు బాగా కుంగిపోయారని చాలా బాధగా చెప్పింది. నేను కూడా నా సానుభూతిని అందజేసి ధైర్యం చెప్పాను. అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుందనుకుంటూ ఎవరి సీటుకి వాళ్ళు వచ్చేశాం. సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి మార్కెటింగ్ స్టాఫ్ ఫార్వర్డ్ చేసిన సర్వే రిపోర్ట్స్ చూస్తూ తన్మయ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు తన్మయ్ కంటే నేను ఎందులో తక్కువ అని, ఇన్ని రోజులు నేను మాత్రమే ఒక్కర్తినే ఇంట్లో బాధ్యతలను మోసేస్తూ ఆఫీస్కొచ్చి తెగ కష్టపడిపోతున్నానని అనుకున్నాను. నా మీద నాకు సెల్ఫ్ పిటి ఎక్కువ. ఆఫీస్లో నా కొలీగ్స్ అందరికీ నేను డప్పు వాయిస్తూ మరీ చెప్పుకున్నాను. ఇంట్లో అత్తమామలని నేనే చూసుకుంటున్నానని, ఆఫీస్లో కూడా అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నానని అనుకుంటూ నా మీద నేనే జాలి పడిపోతూ ఉంటాను. కానీ తన్మయ్ని చూస్తుంటే నేను ఆమె ముందు ఎంత అల్పురాలినో అర్థమైంది. ఆమె బలహీనత మీద దెబ్బతీయాలని అనుకున్నాను. ఆమె మీద అసహనంతో మండిపోయాను. కానీ ఆలోచిస్తే తన్మయ్ మోస్తున్న బాధ్యతల కంటే ఎక్కువ తనవి. ఆమెకేం టింగురంగా అంటూ ఆఫీస్కొచ్చి సీట్కి అతుక్కుపోయింది. పిల్లా చెల్లా లేరు కదా అని ఎన్నిసార్లు అనుకోలేదు. నిజానికి తన్మయ్ ఇంతవరకు తన కుటుంబ విషయాలను ఎవరి దగ్గర టాంటాం వేసుకోలేదు. ఎన్ని బాధ్యతలను మోస్తున్నా వాటి తాలూకా అలసట, విసుగు ఆమె ముఖంలో ఎప్పుడూ కనబడలేదు. నేను అడిగేంతవరకు బయట పెట్టని చక్కని సంస్కారం. హ్యాండ్సప్ తన్మయ్. నేనే ఆమె స్థానంలో ఉంటే ఈ పాటికి డప్పు వేసుకొని అందరికీ చాటింపు వేస్తూ వాళ్ళ సానుభూతిని ఆశిస్తూ, ఓ గాడ్ తన్మయ్, యు ఆర్ రియల్లీ గ్రేట్, నేనే నీ గురించి ఇంతవరకు చాలా సంకుచితంగా ఆలోచించాను అనుకునేసరికి మానసికంగా ఒక గొప్ప రిలీఫ్ అయ్యింది. ఆమె పట్ల కరుడు కట్టేసిన అసహనం కొద్ది కొద్దిగా కరిగిపోతున్న అనుభూతి. దాని స్థానంలో ఆమె పట్ల అభిమానం, గౌరవం కలగసాగాయి. నా ఆలోచనల దృక్పథంలో వచ్చిన పరిణతి నా మనసులోని సెద తీర్చడమే కాకుండా నా మీద నాకు ఇష్టం కలిగేలా చేసింది.